నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్లో నామినేషన్ల దాఖలుకు ఏర్పాట్లు పూర్తి. ప్రశాంతంగా ఓట్లు వేయాలన్న కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. శ్రీశైలంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ అధికారులు. సిద్దిపేట జిల్లా పోతారంలో శ్రీరామనవమి వేడుకల్లో హరీష్. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలన్న మాజీ మంత్రి. భక్త రామదాసు ధ్యాన మందిరంలో సీతారామ కళ్యాణం. పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏసీబీ వలలో అవినీతి చేప. రైసు మిల్లు ఓనర్ నుంచి 10,000 తీసుకున్న డిటి శ్రీనివాస్. మహబూబాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ల దాఖలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. కలెక్టరేట్లో ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ మొదటి దఫా పూర్తయిందని, ఫిర్యాదుల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లంతా ఓటు హక్కు ప్రశాంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అవుతుంది. దాని క్రమంగా నామినేషన్స్ కూడా రేపటి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ IDOCలో ఉంటుంది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 18/4/2024లో ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ ఇస్ 25th April 2024. స్క్రూటినీ 26th 2024కి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ ఇస్ 29th April అండ్ డేట్ ఆఫ్ పోల్ మనకు 13th అండ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఆన్ 4th June. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మనకు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 101 డోర్నకల్, 102 మహబూబాబాద్, 103 నర్సంపేట, 109 ములుగు, 110 పినపాక, 119 భద్రాచలం. టోటల్ గా 15,30,367 ఎలక్టర్స్ ఉన్నారు. దాంట్లో 7,46,982 మేల్స్, 7,83,280 ఫీమేల్స్ అండ్ 105 అదర్స్. మన కాన్స్టిట్యుయెన్సీలో మనకు పోలింగ్ స్టేషన్స్ అన్ని చోట ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రేపటి నుంచి మన ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్స్ అవుతుంది. దాని క్రమంగా నామినేషన్స్ కూడా. చిత్తూరు జిల్లా మీకోట మండలంలో పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటగౌడ తరపున ఆయన సతీమణి చాలని ఎన్నికల ప్రచారం చేశారు. 5 ఏళ్ల పాటు పలమనేరు నియోజకవర్గాన్ని వెంకటగౌడ అభివృద్ధి చేశారని, మీకు నచ్చితే మరోసారి ఓటు వేయండి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోందని, మళ్లీ వైసీపీ జెండా ఎగరడం ఖాయమని శాలిని ధీమాగా చెప్పారు. ప్రతి గడపకు వెళ్లి ఆమె కరపత్రాల పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శ్రీశైలం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. దేవస్థానం అనుబంధ ఆలయం ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో ఉదయం నుండి శ్రీ సీతారాములకు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. తర్వాత శ్రీ సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా కన్నుల పండుగగా జరిపించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ తీర్థ ప్రసాదాలను దేవస్థానం అందజేసింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని భూపయ్య అగ్రహారం శ్రీరామాలయంలో నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి భక్తుల రాకతో శ్రీరామాలయం సందడిగా మారింది. వేద పండితులు శ్రీరామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. 100 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయానికి పలు ప్రాంతాల భక్తులు భారీగా హాజరయ్యారు. ఈవో మాచిరాజు దంపతులు స్వామి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు శ్రీరాముడిని దర్శించుకున్నారు. భూపయ్య అగ్రహారం రామాలయంలో ప్రతి ఏటా నవమి ఉత్సవాలు 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆలయాలు నిర్మించడమే కాకుండా అర్చకులకు జీతభత్యాలు కల్పించిన ఘనత కేసీఆర్దే అన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారంలో ఆలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు దంపతులు పాల్గొన్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండి తెలంగాణ అభివృద్ధికి మరింత దోహదం చేయాలని హరీష్ అన్నారు. వర్షాలు బాగా వచ్చి పంటలు మంచిగా పండి రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు. మళ్ళీ ఒకసారి నీళ్ళు చల్లండి. 3 సార్లు పెట్టిన తర్వాత ఒకసారి నీళ్ళు చల్లాలి మామిడాకుతో. కానీ శ్రీరామనవమిని పురస్కరించుకొని మెదక్లోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శివాని దంపతులు పాల్గొని పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సీతారాముల కళ్యాణం వైభవంగా కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కొమరం భీం ఆసిఫాబాద్లోని జనకాపూర్ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే కోవా లక్ష్మి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు కళ్యాణాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో హనుమాన్ భక్తులు, మహిళలు ఉత్సాహంగా నృత్యం చేస్తూ ఆలయానికి తరలి వెళ్లారు. అనంతరం ఘనంగా కళ్యాణ వేడుకలను నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని కోవా లక్ష్మి ప్రారంభించారు. శుభగే సంజీవ శరథాంశతమని ఏకాగ్ర మంత్రం చదువుతుంటారు కాబట్టి వస్త్రం దూది వస్త్రం ఉంటే దూది వస్త్రం వేయండి, లేకపోతే అక్షతలు వేయండి.
శ్రీరామనవమి సందర్భంగా భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ద్రౌపది గార్డెన్ నుండి భారీగా శోభాయాత్ర జరిగింది. ఢిల్లీకి చెందిన యోగి చైతన్య ఆనంద్ గురు మహారాజ్ ముఖ్య అతిథిగా సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్ర నిర్వాహకులు డాక్టర్ భగవంతరావు గోవింద్ ఠారీతో పాటు వేలాది మంది భక్తులు జై శ్రీరామ్ అంటూ శోభాయాత్రను ముందుకు కొనసాగించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఎన్నో కష్టాలు పడి భద్రాచలంలో రామాలయం నిర్మించిన కంచర్ల గోపన్న నివాసంలోని ధ్యాన మందిరంలో భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణం జరిపించారు. ప్రతి ఏటా మాదిరిగా దేవాదాయ శాఖ భద్రాద్రి దేవస్థానం స్వామికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేశారు. కళ్యాణం తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. नमस्कारान् द्रव्यान् हाता हरिद्रंजना भूद्रव्या समुदयामि मांगल्य पूजा जगतुं శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దేశం మొత్తం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చేవూరి ఉషా అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా మల్లాపూర్లోని శ్రీరాముని కళ్యాణంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆమె కోరారు. అన్నదానం కార్యక్రమంలో సుమారు 4000 మంది భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం ఎవరు స్టార్ట్ చేశారంటే మన భద్రాద్రిలో శ్రీరామదాసుగా స్టార్ట్ చేశారు. అలా మనం ఎప్పటి నుంచో చేసుకుంటున్న ఈ వేడుకల్ని ఇంత ఘనంగా మన మల్లాపూర్లో ప్రతి సంవత్సరం జరగడం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. దాంతోడు ఈ అన్నదాన కార్యక్రమం, ఈ అన్నసేవ మా కుటుంబం చేయడం, ప్రతి సంవత్సరం మన మల్లాపూర్ నివాసులు అందరూ ఇంత ప్రోత్సహించి అందరినీ ఆదరించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మళ్ళీ అందరినీ చూడడము, అందరినీ కలుసుకోవడం, మా ఆంటీలని, అక్కలని, అన్నలని కలుసుకోవడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాల చిన్నవైన పెద్దవైన ఏ సేవా కార్యక్రమమైనా మన మల్లాపూర్ నివాసులు ఫస్ట్ ఉంటారు. ఏదైనా సరే మన వాళ్ళు వచ్చినారు, మన పిల్ల చేస్తుంది అంటే ఇలాంటి ప్రేమ చూపించడం అనేది వినడమే కానీ ఇలా చూడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు మల్లాపూర్ అంటే బోనాలు గుర్తొస్తుండే, ఇప్పుడు అందరికీ అన్నదానాలు గుర్తొస్తున్నాయి. అలాంటి విధంగా మనం అందరం చేయడం, మీరందరూ రావడం, ఇట్లాంటి కార్యక్రమం. శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఎక్కడికక్కడ బస్తీలు, కాలనీల్లో భక్తులు స్థానిక ఆలయాల్లో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఎస్పీఆర్ హిల్స్ లో కాంగ్రెస్ నాయకుడు యాదయ్య ఆధ్వర్యంలో ఇంద్రానగర్ ఫేజ్ 2లోని సాయిబాబా గుడిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తలంబ్రాలను సమర్పించారు. Thank you.
వికారాబాద్ జిల్లా అనంతగిరిగుట్ట శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం కండుల పండుగగా జరిగింది. శ్రీ సీతారాముల వంశగోత్రాల ప్రవరలను అర్చకులు చదివారు. శ్రీరాముడిది వశిష్ఠ గోత్రం కాగా సీతమ్మది గోమత గోత్రం అని చెప్పారు. కన్యాదానాన్ని పురస్కరించుకొని భూ గోదానాలతో కూడిన మహాసంకల్ప క్రతువులను నిర్వహించారు. ఆలయం అర్చకులు వధూవరులైన సీతారాముల ఉత్సవ మూర్తుల శిరస్సులపై జీలకర్ర బెల్లం పెట్టించి సీతమ్మకు మాంగళ్య ధారణ చేయించారు. సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఎండలు మండుతున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఇలాంటప్పుడు తాగడానికి నీరు కరువైతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు ఇప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి? పాలకులు మారిన ఏజెన్సీ గ్రామాల్లోని సమస్యలు మాత్రం తీరడం లేదు. గిరిజనులకు కనీసం నోరు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరకని దుస్థితిలో ఉన్నారు. వేసవికాలం వచ్చిందంటే చాలు నీటి కోసం తిప్పలు పడాల్సిందే. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మారుమూల గ్రామాలు దాహార్తితో అల్లాడిపోతున్నాయి. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో ఉట్నూరు మండలం నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీ గూడాలు, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాలకు నీటి కష్టాలు తప్పడం లేదు. సమీపంలోని వాగులు, వ్యవసాయ బావులే వీరికి నీటి వనరులుగా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఏజెన్సీ గ్రామాల్లో పనిచేయడం లేదు. మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసినా నీటిని సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. పైప్ లైన్లు చెడిపోవడంతో గూడాలకు నీరు సరఫరా కావడం లేదని ఆదివాసీలు చెప్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కాలినడకన 3 కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవరిగూడ మాకు ఎండాకాలం వచ్చిందంటే నీటి కష్టం బాగుంటుంది. బోరు బావిలు ఎండిపోతున్నాయి. మాకు నీటి కోసం 2 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి. మిషన్ భగీరథ రావడం లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొని మాకు నీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రతి ఏటా ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించినా తమ సమస్యలు మాత్రం తీరడం లేదని ఆదివాసీలు అంటున్నారు. ఇప్పటికైనా తమ గోడును పట్టించుకొని నీటి సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు. మండలం జిల్లా ఆదిలాబాద్. మాకు ఇప్పుడు నీరు బాగా ప్రాబ్లం. మిషన్ భగీరథ ట్యాంక్ కట్టి 10 సంవత్సరం అవుతుంది కానీ మాకు ఇప్పుడు నీళ్ళు రావట్లేదు. ఎక్కడంటే అక్కడ పైపులు పగులున్నాయి కానీ ఎవరు పట్టించు నీళ్ళు ఇప్పుడు చాలా మాకు ప్రాబ్లం. బాగా ఇబ్బంది అవుతున్నారు. 1 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ తీసుకొస్తున్నాం. మాకు ఇప్పుడు నీళ్ళతో బాగా ప్రాబ్లం అవుతుంది. బాగా ఇబ్బంది పడుతున్నారు సార్.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అవినీతి నిరోధక శాఖకు అవినీతి చేపచిక్కింది. 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ సివిల్ సప్లైస్ డ్యూటీ చెన్నూరు శ్రీనివాస్ ఏసీబీకి పట్టుపట్టాడు. నెల మామూళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్ యజమాని కామిరెడ్డి వినయ్ కుమార్ని డీటీ డిమాండ్ చేశారని అధికారులు తెలిపారు. వినయ్ ఫిర్యాదుతో మచిలీపట్నం బైపాస్ రోడ్లోని పెట్రోల్ బంక్ వద్ద డబ్బులు ఇస్తూ ఉండగా ఏసీపీ ఏఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. చెప్పమ్మా కౌంట్ చేయండి. గారు అలాగే ఏసీపీ డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈ ట్రాప్ నిర్వహించడం జరిగిందండి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ తహసీల్దార్ గా వర్క్ చేస్తున్న చెన్నూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి కంప్లైనెంట్ దగ్గర 10,000 నెలసరి మామూలుగా డిమాండ్ చేశారండి. ఎందుకంటే కంప్లైనెంట్ కి అవనిగడ్డలో ఒక రైస్ గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ ని మెయింటైన్ చేసినప్పుడు అన్నెసరీ కేసెస్ పెట్టి గోడౌన్ లో ఉండే రైస్ సీజ్ చేసి అట్లా ఇబ్బంది పెడతాను, నెలసరి మామూలు ఇస్తే కనుక నెలవారీ మామూలు ఇస్తే కనుక మీకు ఇబ్బంది పెట్టకుండా ఉంటాను అనే ఒక క్లాజ్తో అతన్ని డిమాండ్ చేసి ఇప్పటి వరకు 33,000 రకరకాల ఫోన్పే ద్వారా డిఫరెంట్ మంత్స్ లో తీసుకొని ఈ నెల 10,000 డిమాండ్ చేసి ఈ రోజు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. అప్లయింగ్ ఆఫీసర్ డిఎస్పీ గారు కేసు రిజిస్టర్ చేశారు. రాష్ట్ర డీజీపీ గారు అలాగే ఏసీపీ డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద అగ్ని ప్రమాదం జరిగితే ఎలా ఎదుర్కోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముషీరాబాద్ ఫైర్ అధికారులు గాంధీ హాస్పిటల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. బహుళ అంతస్తులు, హాస్పిటళ్లు, ఇళ్లలో వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో అధికారులు మాక్ డ్రిల్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101 నెంబర్కు సమాచారం ఇచ్చి తర్వాత ప్రమాద నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక యంత్రాలతో మాక్ డ్రిల్ ద్వారా వివరించారు. హాస్పిటల్లో ప్రమాదం జరిగినప్పుడు లిఫ్టులు తెరిచి ఉండాలని, ర్యాంపుకు అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. ఇది కట్టలు మనం వేడి ఉన్నప్పుడు ముందుకు వెళ్తూ మనం ఫైర్ చేయడానికి పనిచేస్తుంది. సెక్యూరిటీ సిబ్బందికి, తర్వాత హౌస్ కీపింగ్ వాళ్ళందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగనే ఇటువంటి చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మీరు ఎంబడే దాన్ని సత్వరం చిన్న ఎక్స్టింగ్విషర్స్ చల్లారిపినప్పుడు ఫైర్ పెద్దగా కాకుండా ఉంటుంది. సో దాని లోపల అవేర్నెస్ చేయడము, తర్వాత ముఖ్యంగా మీకు తెలుసు హాస్పిటల్స్లలో ఎలా ఉంటుంది, ఇమీడియట్గా మనం ఎవాక్యుయేట్ కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మనం మెట్ల మార్గాన్ని కానీ తర్వాత లిఫ్ట్ మార్గాన్ని కానీ ఎప్పుడు ఓపెన్ పెట్టుకోవాలి. దాన్ని లాక్ చేసి ఉంచకూడదు, లాక్ చేయొద్దు, బ్లాక్ చేయొద్దు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా బ్లాక్ చేయకుండా ఉండి ఇమీడియట్గా మనం ఎమర్జెన్సీ స్టేర్ కేస్ని కానీ ర్యాంప్ని కానీ యూజ్ చేసినప్పుడు ఇమీడియట్గా మనము పేషెంట్ని కిందికి తీసుకురావచ్చు. అయితే ఈ కరోనా నుంచి కూడా చాలా రాష్ట్రాలలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన పాల్గొన్న మీ అందరికీ సెక్యూరిటీ సిబ్బందికి, తర్వాత హౌస్ కీపింగ్ వాళ్ళందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగనే ఇటువంటి చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మీరు ఎంబడే దాన్ని సత్వరం చిన్న సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డీమార్ట్లో చిన్నారులు తిన్న స్నాక్స్లో చనిపోయిన ఎలుక కనిపించింది. స్నాక్స్ ఉత్పత్తుల్లో వాసన వస్తుంటే వినియోగదారుడు దాన్ని పరిశీలించినప్పుడు కుళ్ళుని ఎలుక కనిపించింది. దీంతో వినియోగదారుడు డీమార్ట్ సిబ్బందిని నిలదీశాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు డీమార్ట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయం బయటకు మీడియాకు చెప్పొద్దని కస్టమర్ను డీమార్ట్ సిబ్బంది బతిమాలి బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడడం గమనార్హం. ఇవి జిల్లా డైరీ విశేషాలు. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. కీప్ వాచింగ్ స్వతంత్ర.